అంటే ఎత్తుగడలోనే లోపం ఉందని నా యొక్క ఉద్దేశం. సో ఆయన ఏదో వ్యక్తిగత అజెండా తోటి ముందుకు వెళ్తున్నాడని అనుకోవాలి. వ్యక్తిగత అజెండా తోటి ఏదైనా రాజకీయ పార్టీ జెండా పట్టుకుందామా లేకపోతే తానే ఒక జెండా ఏర్పాటు చేసుకుందామా, నేను తీసుకున్న ఈ అసైన్మెంట్ అంటే అసైన్మెంట్గా తీసుకున్నాడా లేకపోతే లేదా తెలియదు, వ్యక్తిగతంగా తీసుకున్న ఈ నిర్ణయం దీని ఇంప్లిమెంటేషన్ కోసం నాకు పనికొచ్చే పార్టీ ఏదైనా కానీ లేకపోతే ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుని రాజకీయ కోణంలో పనిచేస్తా అని చెప్పడమే ఎత్తుగడలోనే లోపం ఉంది, ఆదిలోనే హంసపాతం అని చెప్పదలుచుకున్నాను. ఇంకొక చర్చ నడుస్తూ ఉంది రవిచంద్ర రెడ్డి గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారని, సో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన గళాన్ని వినిపించబోతున్నారని, సో మరి ఏమైనా సమాచారం ఉందా? మీరు ఆ పార్టీలో అంటే కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఈ మధ్యకాలంలో. సార్, రాజకీయ పార్టీల్లోకి ఎవరైనా రావచ్చు, అది బీజేపీలోకి రావచ్చు, కానీ బీజేపీ సిద్ధాంతాలకి బీజేపీ యొక్క ఆశయాలు అజెండాకి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు, ఏ అజెండాతో వాళ్ళని పనిచేయించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాంతోపాటు వ్యక్తిగతమైన అజెండాలని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వదు. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు నేను అనుసరిస్తున్న ఏదైతే ఈ సూత్రాలు ఉన్నాయో, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం. మా దగ్గర పార్టీ ఆఫీసులో రాసి పెట్టుంది, మరి సిద్ధాంతంలో ఉంది. అంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, అంటే వ్యక్తిగతమైన అజెండాగా తీసుకుని వస్తున్న అంశంతో ఏబి వెంకటేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా మరింకే పార్టీలో చేరినా అది వేరే విషయం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో ఈ విధానం స్పష్టంగా ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నారో లేదో నాకైతే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే ఆయన గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక ఇబ్బందులు పడ్డాను, వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి నన్ను అనగదొక్కి నాకు పోస్టింగ్ రానియకుండా చేసి నన్ను నా యొక్క ప్రొఫెషన్ని పూర్తిగా దెబ్బతీశారనేది ఇప్పుడు ఆయన ఆవేదన. మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారు? అది ఆయన ఆవేదనలో ఆయన అనుభవించిన దాంట్లో అర్థం ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా చూసా ఆయన్ని ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి లాస్ట్ లో పోస్టింగ్ ఇచ్చిన విధానం చూసా. అది ఒక రకంగా ఆయనకు జరిగిన అవమానం కావచ్చు. ఆ అవమానానికి ప్రతీకారంతో రగిలిపోతూ ఉండవచ్చు. లేదు, ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు కాంపెన్సేట్ చేయలేకపోయింది, నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వరకే పరిమితం చేశారు, ఇది నాకు సూట్ అయ్యే పోస్ట్ కాదని భావించారేమో, ఇంకా ఆయన జాయిన్ కాలేదు. కానీ వీటన్నిటి మధ్యలో ఒక అసైన్మెంట్ తలకెత్తుకోవాలి, లేదా తనకు జరిగిన అవమానాన్ని దిగమింగలేని పరిస్థితుల్లో ఆక్రోశంలోంచి వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి బయలుదేరినట్టు కనపడుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఇది ఏ పరిణామాల్లో రంగులు మారుతాయి అనేది వెయిట్ చేయాలి మనం. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి కాకుమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కాకుమాన్ గారు నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు యుద్ధం ప్రకటించారు మీ మీద. జగన్ నెవర్ అగైన్ రాష్ట్రం మొత్తం మరి పర్యటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఆయన మాటల్లో.